హాయ్ తల్లి. నాన్నా మ్మ్. నాన్నా చెప్పమ్మా. మదర్స్ డే కదా, ఓకే, నేను మమ్మీకి ఒక గిఫ్ట్ ఇద్దామని అనుకుంటున్నాను. ఏం ప్లాన్ చేస్తున్నావు? మనము ఏదైనా జ్యువెల్ కానీ లేదంటే హాలిడే ట్రిప్ కానీ ప్లాన్ చేద్దామా? వద్దు నాన్న, ఈ గిఫ్ట్స్ అంతా మనం నార్మల్ గా ఇస్తానే ఉంటాం కదా. నేను మమ్మీకి కొత్తగా గిఫ్ట్ ఇవ్వాలని అనుకుంటున్నాను. ఏం ప్లాన్ చేస్తాం అనుకుంటున్నావు? అంటే మన మదర్స్ వాళ్ళ యాక్టివిటీస్ లో డైలీగా కష్టపడతా ఉంటున్నారు కదా. Okay. సో నేను వాళ్ళకి సర్వీసెస్ ఆఫర్ ప్యాకేజ్ ఇద్దాం అనుకుంటున్నాను. సర్వీసెస్ ప్యాకేజా? కొత్తగా ఉంది, ఏంటది? ఇప్పుడు మన తిరుపతికి స్పీకర్ యాప్ వచ్చిందంట నాన్న. ఓకే ఈ యాప్ మనకి తక్కువ బడ్జెట్ లోని ప్రొఫెషనల్ గా వర్క్ చేస్తారంట. ఓకే, సో నేను మమ్మీకి ఈ ఆఫర్స్ ఏదైతే వీళ్ళు మదర్స్ డే సందర్భంగా ఇస్తున్నారో నేను మమ్మీకి బుక్ చేద్దాం అనుకుంటున్నా. అవునా? ఏంటమ్మా సర్వీసెస్? ఆ సర్వీసెస్ ఏంటంటే మధ్యాహ్నం 12 to 12:30 మధ్యన వాష్రూమ్ క్లీనింగ్ సర్వీసెస్ ని మీరు బుక్ చేసుకుంటే ఫ్లాట్ 199 కి మీకు ఆఫర్ ని పొందొచ్చు. ఓ, ఇది నేను కూడా విన్నానమ్మా. 1 to 1:30 మధ్యలో కానీ మనం ఎలక్ట్రికల్ మరియు ప్లంబింగ్ సర్వీసెస్ కానీ బుక్ చేసుకుంటే ఫ్లాట్ 30% కే వాళ్ళు మనకి ఆఫర్ చేస్తున్నారు. అదే కాదు నాన్న, ఇంకోటి కూడా ఉంది. ఏంటంటే మీరు మధ్యాహ్నం 2 నుంచి 2:30 మధ్యలో ఏసీ సర్వీసెస్ ని బుక్ చేసుకుంటే ఫ్లాట్ 249 రూపీస్ కి మీరు ఆఫర్ ని పొందొచ్చు. నీకు ఇంకొక చిన్న ఎక్సైటింగ్ ఆఫర్ కూడా చెప్పాను. చెప్పండి. 4 to 4:30 మధ్యలో కానీ మనం 1 BHK, 2 BHK, 3 BHK కి డీప్ క్లీనింగ్ సర్వీసెస్ కావాలి అంటే ఫ్లాట్ 30% కే బుక్ చేసుకోవచ్చు. బాగుంది కదా? అవును నాన్న. సో ఈ సర్వీసెస్ కానీ మీరు బుక్ చేసుకోవాలి అనుకుంటే పైన కనిపిస్తున్న నంబర్ కి ఒక మిస్ కాల్ ఇవ్వండి. లేకపోతే కింద కనిపిస్తున్న వాట్సాప్ నంబర్ కి హాయ్ అని పెట్టే చాలు. మీకు ఏ సర్వీసెస్ కావాలో అన్ని సర్వీసెస్ ని బుక్ చేస్తారు. సో మీ అమ్మకి నువ్వు ఒక సర్వీస్ ప్యాకేజ్ బుక్ చేద్దాం, మా అమ్మకి ఒక సర్వీస్ ప్యాకేజ్ బుక్ చేసుకుందాం. మరి మీరెందుకు వెయిట్ చేస్తున్నారు? మీరు కూడా ఈ మదర్స్ డే సెలబ్రేషన్ సందర్భంగా మీ మదర్స్ కి ఆఫర్స్ ప్యాకేజ్ ని ఇవ్వండి. థ్యాంక్ యూ స్నికర్. ఫిక్స్ ఇట్, Clean it, రిపీట్ ఇట్.